యూట్యూబ్ లో చూసి చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బాలాజీ నగర్ కు చెందిన బర్మావత్ నాగరాజు యూట్యూబ్ లో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో చూసి నేర్చుకుని తెలంగాణ నుండి ఆంధ్రాకి వచ్చి దొంగతనానికి పాల్పడి వెళ్లిపోతున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు నిందితుడిపై నిఘా ఉంచి సీసీ ఫుటేజ్ ని పరిశీలించి నిందితుడిని పట్టుకుని అతని వద్ద 12 సవర్ల బంగారంని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 3 చోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడినట్లుగా ఇతనిపై పలు చోట్ల దొంగతనపు కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలియజేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈయన వయసు దగ్గర 58 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే రెండచింతల గ్రామం నుంచి గురజాల హైవే న్యూ బైపాస్ పై నుంచి వెళ్తున్నప్పుడు వెనకాతల నుంచి ఒకడు ఫాలో అయ్యి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె మెల్లోని నాంతాడిని చైన్ స్నాచ్ చేసేసి వెళ్ళిపోతాడు. జరిగిన వెంటనే మన పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 33/2025 రిజిస్టర్ చేసిన వెంటనే మనం 2 టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. ఒకటి అండర్ సిఐ అండ్ ఒకటి అండర్ ఎస్ఐ. సిఐ భాస్కర్ అండ్ ఎస్ఐ వినోద్. అండ్ ఈ టీమ్స్లో మనం ఒక టీంలో సురేష్ని అలానే ఇంకో టీంలో రాజుని మనం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత దగ్గర వీళ్ళు ఒక 60 to 80 కిలోమీటర్స్ స్ట్రెచ్ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఫుటేజ్ అనాలిసిస్ చేసి అలానే ఈచ్ అండ్ ఎవ్రీ బైక్ డీటెయిల్స్ కూడా తీసుకొని మొత్తం అంతా ట్రైల్ చేసి దగ్గర ఒక వారం 10 రోజులు బయటనే ఉండి దీన్ని ఫుటేజ్ బేసిస్ మీద డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ మనం ఫుటేజ్ అనాలిసిస్ ఇదంతా చేసిన తర్వాత మనకి తెలిసిన ఈ అక్యూజ్డ్ ఎవరనంటే బర్మావత్ నాగరాజు 38 ఇయర్స్. ఈయన బాలాజీ నగర్ కోదాడ మండలం సూర్యాపేట తెలంగాణ జిల్లాలో ఉంటాడు. ఈయన మనకి సరిహద్దు ప్రాంతం అవడం వల్ల మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైతే అఫెండ్లు చేస్తాడో మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఎమ్మో ఏంటంటే ఇక్కడికి రావడం, ఇక్కడ ఎవరైతే లేడీస్ కానీ ఇండివిజువల్గా ఉండడం కానీ ఏజ్ ఓల్డ్ కపుల్ బైకుల మీద వెళ్ళడం కానీ ఇదే టార్గెట్ చేసుకొని వాళ్ళలో మెల్లో ఉన్న చైన్ని స్నాచ్ చేయడం చేస్తాడు. అదే క్రమంలో February 16th ముప్పాలలో కూడా సత్తెనపల్లి లిమిట్స్ ఒక టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తున్న వాళ్ళ మీద అక్కడ కూడా చైన్ తీసుకోవడం, చైన్ స్నాచింగ్ చేశాడు. అట్ ద సేమ్ టైం February 19th కూడా మనకి బొల్లెద్దుల కోటేశ్వరరావు, ఈయన వయసు హైదరాబాద్ లో గాంధీ భవన్ లో అందుబాటులో ప్రజా